అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు మీకు మరో అద్భుతమైన గుడిని చూపించబోతున్నాను. స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం. మీరు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు ఇందులో చూస్తారు. మనం ఆలయానికి వెళ్ళే ముందు గోమారం విలేజ్ వస్తుంది. గోమారం విలేజ్ దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సుమారు 1 కిలోమీటర్ అంత దూరం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆలయాన్ని చేరుకుంటామండి. ఇప్పుడు మనం గుడికి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళబోతున్నాం. ఇదంతా గుడి లోపలి ప్రాంతం. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చెట్లతో నిండుకొని ఉంది మొత్తం. లోపలికి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. గుట్టపైన స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామిని కూడా మనం దర్శించుకుందాం. అక్కడ కూడా చూపిస్తాను మీకు. ఈరోజు మా పెద్ద పాపతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా గుడిని దర్శించుకోవడానికి వచ్చింది. మా చిన్న పాప కూడా ఈరోజు గుడికి తీసుకురావడం జరిగింది. గుడి పక్కనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకోవడానికి మండపం కూడా నిర్మించారు. గుడి బయటికి వస్తుంటే మనకు ఎడమ వైపు ప్రాణప్రతిష్ఠ చేసిన నాగదేవత విగ్రహాలు ప్రత్యక్షమవుతాయి. ఈ నాగదేవతల విగ్రహాలను దర్శించుకోవడం ద్వారా మనకి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఇది గుట్టపైన వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ముఖద్వారము. మనం ఇక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఈ దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ద్వారా తమ జీవితాల్లో మంచి జరుగుతుందని, తమ కోరికలు నెరవేరుతాయని ఎంతో నమ్మకంతో ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం ఇక్కడ భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం గుడ్డ పైన స్వయముగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మీరు పైన చూడండి, వ్యూ లొకేషన్ ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి వాతావరణంలో మన కుటుంబీకులతో మన పిల్లలని తీసుకురావడం ద్వారా మన పిల్లలకి భక్తి భావం అలవాటు పడుతుంది. ఇప్పుడు మనకు ముందు కనిపిస్తున్న అక్కడ ముందు భాగంలోనే స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీస్వామి వారు ఉంటారు. మనకు కెమెరా తీయడానికి అలో లేదు అక్కడ. ఇక్కడ పైనుంచి చూడండి, ఎంతో అద్భుతంగా వ్యూ కనిపిస్తుంది. చాలా సూపర్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తే మీకు. మీరు కూడా ఈ గుడిని తప్పకుండా సందర్శించండి. ఇక్కడ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు మరో ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని చూద్దాం. పైనుంచి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి మీరు తప్పకుండా. మా మామయ్య వాళ్ళు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం మరియు లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం జరిపించడానికి వచ్చారు. చూడండి మీరు ఆ దృశ్యాలు చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముందు ముందు చూస్తారు మీరు. ఇక్కడ భక్తుల సౌకర్యాల కోసం రూములు కూడా నిర్మించి ఉంచారు. ఎవరైనా నైట్ ఉండాలనుకున్నా, ఏమైనా వేడుకలు జరుపుకోవాలనుకున్నా అనుకూలంగా ఉండడం కోసం రూములు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఈరోజు మా మామయ్య వాళ్ళు ఒక ఫంక్షన్ చేస్తారు. ఈ రూమ్ మేము తీసుకోవడం జరిగింది. లోపల కూడా చూపిస్తాను మీకు, ఎంత బాగుంటుందో చూడండి. హయగ్రీవాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. గోవిందా శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. గోవిందా. కథా ప్రారంభం. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్ఛర మునయః సర్వే సోదం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో నైమిష అనే ఒక మహారణ్యం, ఆ మహారణ్యంలో శౌనకాది ఋషులందరూ కూడా కూర్చొని భక్తిగా తపస్సుని ఆచరిస్తున్నారు. అక్కడికి మహానుభావుడు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి సూత మహాముని అక్కడికి వచ్చారు. సూత మహాముని రావడం చూసి శౌనకాది ఋషులందరూ కూడా లేచి నిలబడి సూత మహామునికి నమస్కరించి ఒక ప్రశ్న అడిగారుట. ఏమిటయ్యా అడిగిన ప్రశ్న అంటే,